రాప్తాడు పర్యటనలో తనకు సరైన భద్రత కల్పించలేదన్న వైఎస్ జగన్ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ రోజు జగన్ హెలికాప్టర్ నడిపిన పైలట్లకు సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని కోరారు. పైలట్, కో పైలట్ తో పాటు చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు నోటీసులు జారీ చేశారు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింటే పైలట్లు ఎలా టేకాఫ్ చేశారో పోలీసులు విచారించనున్నారు. డెస్టినేషన్ పాయింట్ కు వెళ్లకుండా హెలికాప్టర్ ను ఎక్కడికి తీసుకువెళ్లారో ప్రశ్నించబోతున్నారు. కుంటిమద్ది హెలిప్యాడ్ లో ఏం జరిగిందో, తమకు సమాచారం ఇవ్వకుండా హెలికాప్టర్ ను ఎలా టేకాఫ్ చేశారో చెప్పాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, జగన్ హెలికాప్టర్ పైలట్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఏమేమి పేర్కొన్నారు, ఏంటి అప్డేట్స్? వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఏదైతే పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనపై పైలట్ తో పాటు కో పైలట్ కు చెన్నై కట్టుపల్లి పోలీసులు నోటీసులు పంపారు. 161 సిఆర్పిసి కింద పైలట్, కో పైలట్ కు నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఏదైతే వైసీపీ అధినేత జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద విండ్ షీల్డ్ దెబ్బతినిందంటూ కూడా ఒక రకమైన ప్రచారం చేస్తూ వచ్చారు. హెలిప్యాడ్ పైన మొత్తంగా విండ్ షీల్డ్ దెబ్బతినింది అంటూ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమైనాయి. ఒకవైపు హెలికాప్టర్ కు సంబంధించిన విండ్ షీల్డ్ దెబ్బతింటే హెలికాప్టర్ ఏ విధంగా టేకాఫ్ చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో చెన్నై కొత్తపల్లి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ముఖ్యంగా పైలట్ తో పాటు కో పైలట్ కు నోటీసులు జారీ చేశారు. ఇదే సందర్భంలో ఏదైతే కుంటిమద్ది వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి టేకాఫ్ చేసుకుని వెళ్లారో అది డెస్టినేషన్ పాయింట్ కు కూడా వెళ్తున్నట్టు, హెలికాప్టర్ మరో ప్రాంతానికి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ఎక్కడ డెస్టినేషన్ కాకున్నట్టు ఎక్కడికి వెళ్ళింది, మీరు ఎక్కడికి తీసుకెళ్లారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పైలట్, కో పైలట్ కు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా రేపు చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలంటూ కూడా ఆదేశించారు. కెప్టెన్ అనిల్ కుమార్ తో పాటు కో పైలట్ శ్రేయాస్ జైన్ ఖచ్చితంగా రేపు శ్రీకాకుళం ఏదైతే చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కూడా ఏదైతే నోటీసులు పంపారో నోటీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా కుంటిమద్ది వద్ద జరిగిన ఘటన పైన హెలిప్యాడ్ వద్దకు ఒక్కసారిగా పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు దూసుకురావడం తరహా ఘటన నుంచి ఈ విండ్షీల్డ్ దెబ్బతినడం వరకు దీని వెనుక పక్కా పథకం ప్రకారమే వైసీపీ నేతలు చేశారు. గతంలో ముందస్తు ప్రణాళికలో భాగంగానే పైలట్ తో పాటు వైసీపీ నేతలు ఈ తరహాలో చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ప్రశ్నించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.